దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. ఎంతో ప్రార్థన చేస్తున్నాను, సంఘం అంతా క్షేమకరంగా ఉండాలి అని. సంఘ పెద్దలు, విశ్వాసులందరూ కూడా క్షేమకరంగా ఉండాలని. ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న ఈ కరోనా వ్యాధి యేసు నామములో లయపరచబడాలి. కాబట్టి మీరందరూ ఏక మనసుతో ప్రార్థన చేయండి. ఇది ఆరాధన ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 అని స్తోత్రములు. ఈ ఉదయకాలము ఆరాధనలో తోడుగా ఉండండి ప్రభువా. సంఘం ఎంతటిని దీవించండి, సంఘ పెద్దలందరినీ దీవించండి, సంఘ విశ్వాసులందరినీ దీవించండి. యేసు నామములో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అద్భుతమైన రీతిలో నడిపించండి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి మీరు ఆజ్ఞాపిస్తే ఆగుతుంది ప్రభువా. అలనాడు తండ్రి నాయన సముద్రమును తుఫాను ఆపగా నిమ్మళమాయను అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. భయాందోళనతో ఉన్నటువంటి ప్రజలు ధైర్యం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఆరాధనలో తోడుగా ఉండండి. వాక్య ధ్యానములో కూడా సహాయం చేయండి. పాడే పాటల్లో సమస్తములో కూడా సహాయం చేయండి. మీరే మేలుడు చేస్తూ నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని దర్శించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 27వ పాట పల్లవి చివరి చరణము పాడుకుందాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలి. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలము లాందోన నెలకు సమాధానం నరులోక యనాదాయ, కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావామె, కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో 105వ కీర్తన కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన ఆశ్చర్య కార్యము చెల్లించుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకుడి, యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. 105వ కీర్తనలో ఈ మాటలు చక్కగా వ్రాయబడినవి. యెహోవాను వెతుకుడి, యెహోవా బలమును వెతుకుడి, యెహోవా సన్నిధిని వెతుకుడి. 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7 నుండి 12 వచనాలు. అక్కడ కూడా యేసు ప్రభు వారు చెప్పారు ఏమంటే,
అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుగుడి మీకు దొరుకును అనేటువంటి మాట. 6వ అధ్యాయం 33 మత్తయి సువార్తలో కూడా ఆ మాటను మనం చూడగలం. వెదుకుడి అనేటువంటి మాటని దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలోనికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఏమి వెతకటానికి వచ్చారు అనేటువంటిది ఆలోచించినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, తన పోలికలో ఉన్న, తన రూపంలో ఉన్న మానవుడు దేవుడు చూచినప్పుడు నశించిపోతున్నాడు. దేవుడు ఎంతో ఇష్టపడి కలుగు చేసుకుని మానవుడు దేవుని ప్రణాళికను మరి తోల్లాడి తన ఇష్టమైన రీతిని ప్రవర్తిస్తున్న మానవుడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. దేవుని బిడ్డ నశించిన దానిని, నశించిపోతున్న వారిని వెతకడానికి వచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 12వ వచనము, 15వ అధ్యాయం 4వ వచనము, యెహెజ్కేలు గ్రంథం 34:11 నుండి 16, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం, 15వ అధ్యాయము 24వ వచనం, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఈ వచనాలన్నీ కూడా 7 విషయాలను తెలియజేస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. 1, నశించిన దానిని వెతకిట రక్షించుటకు వచ్చారు. 2, చీకటిలో ఉన్న మనుషులు వెలుగు చూడాలని, వారిని వెలుగుమయముగా చేయాలని వచ్చాడు. 3, పాప భారముతో నలిగిపోతున్నటువంటి వారి కొరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 3, పాపులను రక్షించడానికి వచ్చాడు. 1, నశించిన దానిని, 2, చీకటిలో ఉన్నవారు, 3, పాప భారముతో ఉన్నవారు, 4, పాపులను రక్షించడానికి, పాపముతో నలిగిపోతున్నవారు, పాపం వల్ల వచ్చి జీతం మరణం కనుక చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని వెతకడానికి వచ్చాడు. 5, దేవుని బిడ్డలారా, శాపభారముతో ఉన్నటువంటి వారి కొరకు వచ్చాడు. శాపగ్రస్తులుగా నరకము అంచునున్న వారిని ఎలాగైనా సరే రక్షించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయుల్లో నశించిన వారి కొరకే పంపబడితేనే అని రాయబడింది. యెహెజ్కేలులో చూసినట్లయితే ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారి కొరకు, విశ్రాంతినివ్వడానికి, నెమ్మదినివ్వడానికి, సంతోషాన్నివ్వడానికి వచ్చాడు. 8, పారంపర్య ఆచారములలో ఉన్నవారు, పితరుల ఆచారం ప్రకారం ఇంకనూ ఇప్పటికి జీవిస్తున్నవారు, వారిని రక్షించటానికి యేసు ప్రభు వచ్చాడు. ఇలాగున 8 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మనుష్యుడు ఈ లోకములో యేసును ఏ విధంగా వెతకాలి, దేవుణ్ణి ఏ విధంగా వెతకాలి అనేది ఆలోచించాలి. 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను ఏ విధంగా వెతకాలో. యేసు ప్రభువుని లేకపోతే దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17 వచ్చి, జాగ్రత్తగా వెతకాలి. 2, శ్రద్ధగా వెతకాలి. అశ్రద్ధతో కాకుండా శ్రద్ధతో వెతకాలి. ఉదాహరణకు ఏం చెప్తాడంటే, వెండిని వెతికినట్లుగా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, వెండిని వెతికినట్లుగా ఆయన వెతకాలంట. దేవుని బిడ్డలారా, పూర్ణ మనస్సుతో వెతకాలి. అసంపూర్ణంగా 2 మనసులతో దేవుణ్ణి వెతకకూడదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించు, ప్రేమించమన్నాడు. కాబట్టి పూర్ణ మనస్సుతో వెతక. దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో చెప్తా ఉంటాడు. 5, చూడండి, ఉదాహరణగా
ఒక స్త్రీ వెండి నాణం పడేసుకుంది. యేసు ప్రభువు చెప్పిన ఉదాహరణలో వెండి నాణం పడేసుకుంటే ఎంత శ్రద్ధగా వెతికిందో, దీపం వెలిగించింది, చీపురు పట్టుకుంది, చాట పట్టుకుంది, ఇల్లంతా ఊడ్చిందంట. ఆ వెండి నాణ్యము దొరికినప్పుడు గొప్ప సంతోషంతో, అలాగే అంత భక్తితో, భయంతో, శ్రద్ధతో దేవుణ్ణి వెతకాలి అని చెప్తా ఉన్నాడు. అలాగే ఆరవది ప్రార్థన ద్వారా వెతకాలి. ప్రార్థన ద్వారా, ప్రార్థనలో వెతకాలి. ప్రార్థించుట అనగా అలవాటైపోయిన ప్రార్థన కాదు. మోకాళ్ళను చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఆత్మను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలని చెప్తాడు. కాబట్టి నీకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి ప్రార్థనను చక్కగా చేయాలి. చూడండి, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగి, దేవాలయం తట్టు తిరిగి రాజవస్త్రాలు తీసివేసి ఎంత శ్రద్ధగా వెతికాడో. తన జీవితాన్ని యేసు ప్రభు దగ్గర బయట పెట్టాడు. కాబట్టి దినాన్ని అంత శ్రద్ధగా యెహోషాపాతు 3 సైన్యముల రాజ్యముల సైన్యాలు వస్తున్నప్పుడు మనసు పెట్టి ప్రార్థన చేశాడు. మనసు నిలిపి ప్రార్థన చేశాడు. అలా చేయగలరా? సాధ్యం కాదు. అయినా ప్రార్థన చేశాడు. అద్భుతం. దానియేలు శ్రమలో ప్రార్థించకూడదని ఆజ్ఞ వచ్చినప్పటికీ ఉమ్మారు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దానివల్ల శ్రమ వచ్చింది, అయినప్పటికీ దానికి అదే తొలగిపోయింది. కాబట్టి పూర్ణ హృదయముతో ప్రార్థన ద్వారా వెతకాలి. ఆయన సన్నిధి వెతకాలి. 105 కీర్తనలు చెప్పాడు కదా, ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. ఎవరితో ఉంటుందో దేవుని సన్నిధి వారు దీవించబడతారు. 7వది విశ్వాసముతో వెతకాలి. అపనమ్మకంతో, అవిశ్వాసంతో వెతుకుట ప్రయోజనం కాదు. విశ్వాసముతో వెతకండి. కీర్తన 27:7-8 వచనాలు. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసముతో వెతకాలి. దేవుడిని వెతికినప్పుడు అద్భుతం. ఇలాగున దేవుడిని అడిగితే కనుగొనగలం. ఆయన మనకు దొరుకుతాడు. ఆయనను ఎంత ఆసక్తితో వెతికితే అంత ఆశీర్వాదం. జక్కయ్య లోకస్తుడు, ధనవంతుడు, అధికారి. అంతవరకు ధనము అన్నాడు, కానీ వెతికాడు. పరుగున వచ్చి మేడి చెట్టు ఎక్కాడు. ఈ ప్రయాసంతా చూస్తున్న యేసు ప్రభు ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగాడు. ఆ పేరు ఎట్లా తెలిసిందని ఆశ్చర్యంతోనే కిందకి దిగి తన పాపాన్ని ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధి నేడు నీ ఇంట ఉండవలసి ఉంది. ఎంత గొప్ప అద్భుతం అండి. ఆహ్వానించకుండానే దేవుడు నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. ఎంత గొప్ప అద్భుతం. నీ ఇంటిలో భోజనం చేస్తానన్నాడు, నీతో సహవాసం చేస్తానన్నాడు. ఎందుకంటే గొప్ప భాగ్యం ఉంటుందండి. జక్కయ్య అటువంటి అనుభవంతో ఇతడును అబ్రహాము కుమారుడే అని పిలువబడ్డాడు. ఈ దినాన్ని వాక్యం పెట్టిన దేవుని బిడ్డ, దేవుని ఎంత శ్రద్ధ వింటున్నావు, ఎంత శ్రద్ధతో వెతుకుతూ ఉన్నావు. జాగ్రత్తగా ఆలోచించి వెతుకుతున్నావా? ఎప్పుడు వెతకాలి? ఏ సమయంలో వెతకాలి? 3వది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు వెతకాలి? ఏ సమయంలో వెతికితే దొరుకుతాడు? చూడండి, బైబిల్లో ఏమని రాయబడిందంటే 63వ కీర్తన 1వ వచనము, 78వ కీర్తన 34లో ఉదయముననే వెతకాలంటాడు. విలాప వాక్యాలు అయితే రేయి మొదటి జామున మొరపెట్టుడు, నీళ్ల కుమ్మరించుట్లుగా మీ హృదయాలు కుమ్మరించుడి, మీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయండి. ఉదయాన్నే ఈ దినాల్లో పెందలగడనే లేచి ప్రార్థించేవాడు ఎంతమంది? ఉదయాన్నే లేచి 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు సెల్లలు గొప్ప అడ్డుబండలు అయిపోయినాయి.
యవనస్తులు, కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాటలు వినట్లేదు. సెల్లే ప్రధానమైపోయింది. టిఫిన్ మానేస్తున్నారు, భోజనం మానేస్తున్నారు, ఆకలి కూడా వేయట్లేదు సెల్తో ఆడుకుంటున్నప్పుడు. అలాగే ఇళ్లలో ఉన్న పురుషులు, స్త్రీలు ఏం చేయాలో తోచక అట్టాసెమ్మలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఎందుకు వచ్చింది శ్రమ అని దేవుని వెతికేవారు కొందరే, అందరూ కాదు, ఎక్కడో కొందరు ఉన్నారు. అందుకనే మన ప్రాంతాల్లో కరోనా వ్యాధి ఆగింది. దేవుని బిడ్డలారా, నిజంగా దేవునిని అడగాలి. రేయి మొదటి జాములు లేవాలి. మనకు అడ్డుబండ్లు టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్, లేదా సెల్లలు, ఇవి అడ్డుబండ్లు ఉన్నాయి దినాల్లో. ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకునే తత్వాలు పోయినవి. విరోధ భావంతో కూర్చోవటం, ఆ గదిలో ఒకరు, ఈ గదిలో ఒకరు. పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి. ఉదయాన్నే వేకువనే లేచి మొర్రపెట్టుము అని అంటాడు దేవుని వాక్యంలో. వేకువనే లేచి. రెండవది యెషయా గ్రంథము 55:6 ఆయన దొరుకు కాలములలో ఆయన వెతుకుడి, ఆయన వేడుకొని అంటాడు. దొరుకు కాలము రాబోయే దినాల్లో దొరకని కాలం రాబోతుంది. బైబిల్ అందరి చేతుల్లో ఉంది. ఇప్పుడు బైబిల్ మరుగవబోతుంది, ఆరాధనలు మరుగవబోతున్నాయి, ఇక భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. హృదయంలో వాక్యం నింపుకుంటే బైబిల్ అక్కర్లేదు. ఆ వాక్యమును బట్టి దేవుడిని వెతకాలి. ఆయనను దొరుకు కాలములోనే వెతుకుడి అని చెప్తా ఉంటాడు. శ్రమలో వెతుకుడి. మూడవది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 29:12-13. శ్రమలలో. ఇప్పుడు శ్రమ వచ్చిందండి మనుషులకి. శ్రమ అనేది చాలా భయంకరంగా ఉంది. ఒకరికొకరు చూసుకోలేరు, ఒకరికొకరు చేయి కలుపుకోలేరు, ఒకరికొకరు ఫ్రీగా మాట్లాడడం లేదు. శ్రమ. ఇటువంటి శ్రమలో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి, వెతకాలి. ఎందుకు వచ్చింది శ్రమ అని, ఎందుకు వచ్చింది శోధనని కన్నీటితో మొరపెట్టాలి, ఉపవాసం ఉండి మొరపెట్టాలి, ఓ పశ్చాత్తాపంతో మొరపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితి ఇంతకు మునుపు ఎమ్మడూ లేదు. దినాల్లో మనం చూస్తున్నాం కనుక భయం కలిగి భక్తితో ఆయన్ని వెతకాలి, శ్రమలో వెతకాలి. ఈ సమయమునందే వెతుకుడి అంటాడు హోషేయ గ్రంథం 10:12. ఈ సమయమందే వెతకండి. ఈ సమయము వెతికే సమయం అండి. యేసును వెతికే సమయము, యేసు బలమును వెతికే సమయం, యేసు సన్నిధి వెతికే సమయము. వెతకాలి అంటే గోజాడాలి, ప్రభు దగ్గర బ్రతిమలాడుకోవాలి, ప్రాధేయపడాలి. లోకములో ఉన్న పాపాన్ని తొలగించు ప్రభువా, తెలివి చేసిన తప్పు, తెలిసి చేసిన తప్పు క్షమించు ప్రభువా. ఎజ్రా, నెహెమ్యా ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేశారట. మా పితరులు చేసిన పాపాన్ని బట్టి శిక్షించావు ప్రభు, శిక్ష రాకూడదు, క్షమించు ప్రభు అని ప్రాధేయపడ్డారు. ఈ దినాల్లో కూడా ప్రార్థన చేయాలి. చేసిన తప్పును బట్టి, తెలిసి చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర ఈ సమయం అందే. హోషేయ గ్రంథం తెరవండి, 10:12. ఈ సమయం అందే ప్రార్థన చేయండి, వెతకండి అని చెప్తాడు. ఐదవది దేవుని బిడ్డలారా, ప్రార్థనలోనే మనం వెతకాలి. ఎక్కడ కూడా ఆరాధనలో వెతకాలి, స్తుతించుటలో వెతకాలి, ఆయనను కొనియాటలో వెతకటాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని వెతకాలి. దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వాసముతో వెతకాలి, అపనమ్మకం ఉండకూడదండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మకంతో నిజంగా అడగాలి. అలాగే నీతితో వెతకాలి. ఇది ప్రధానమైన ఘట్టం. నీతితో వెతకాలి, యథార్థతతో, సత్యముతో వెతకాలి, అబద్ధముతో వెతకూడదట. చూడండి 14వ కీర్తనలో 53వ కీర్తనలో అంటాడు,
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చూస్తుంటే అందరూ బొత్తిగా త్రోవిడి చెడిపోయి ఉన్నారంటున్నాడు. ఎంత భయంకరమైన మాట! ఆ దినాల్లో కూడా, కీర్తనాకారుడి కాలంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ దినాల్లో కూడా బొత్తిగా అలా ఉన్నారు, చెడిపోయి ఉన్నారు. ఎక్కడ కూడా యవనస్తులు బైబిల్ చదువుతున్నవారు కనపడరు, యవన కుమార్తెలు బైబిల్ తీసి చదువుకున్నవారు కనపడరు. ఎక్కడో ఉన్నారు, నూటికో కోటికో. వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి వందనాలు చెప్పాలి. అలాగే స్త్రీ పురుషులలో ఎక్కడో దేవా ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి, మా పరిస్థితి అని ఈ తరం వారు గమనించాలి. దేవుని వెతుకుటేంటో తెలుసుకోవాలి. ఇలాగున్నా ఆయన చూస్తున్నప్పుడు చెడిపోయిన వారుగా ఉండకూడదు, దారి తొలగిన వారుగా ఉండకూడదు. వెతకాలి. మనుషులంటే ఈ లోకంలో ఏంటిని వెతుకుతున్నారు? మనం ఆలోచన చేయాలి. ఏమి వెతకాలో చెప్పాను, నేను ఎలా వెతకాలో చెప్పాను. కానీ మనుషుడు ప్రస్తుతం ఇప్పుడు ఏం వెతుకుతున్నాడు, ఎలా వెతుకుతున్నాడు అన్నది ఆలోచన చేస్తే, కీర్తనకారులు 4వ కీర్తన 2వ వచనంలో అబద్ధమును వెతుకుతున్నాడట. దేవుని బిడ్డలారా, చెడ్డ దారిని వెతుకుతున్నాడు. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు దేవుని దర్శనం ఉండదు, దేవుని పిలుపు ఉండదు. అబద్ధ బోధకులు సంఘాన్ని విడగొట్టి చీల్చి పరిపాలించేవారు. పెద్దల్లో కూడా గొడవలు పెట్టించి రాజకీయం చేసి పరిపాలన చేసేవాడు. దేవుని బిడ్డలారా, కాపర్లు దైవజనులను పిలువబడుతున్నవారు. ఇంతకుముందు బతకలేని వాడు బడిపంతులు అనేవారు. ఇప్పుడు అలా కాదు, బతకలేని వాడు బైబిల్ పట్టుకుంటున్నాడు. 4 పాటలు వస్తే చాలు, 4 మాటలు వస్తే చాలు, ప్రార్థన చేయడం వస్తే చాలు. ఇంకా అక్కడ పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు. దేవుని పిలుపు ఉండదు, దేవుని దర్శనం ఉండదు. సంఘాన్ని విడగొడతాడు. లోక రాజకీయతో నింపబడినవాడు, లోక జ్ఞానముతో నింపబడినవాడు కనుక సునాయాసంగా సంఘానికి వచ్చే విశ్వాసాలను పడగొడతాడు. పాపం దైవజనుడు ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు మా ఇంటికి రావద్దయ్యా అన్నా సరే వెళ్ళి వాళ్ళని రక్షించి ఎంతో సంతోషిస్తున్న సమయంలో ఈ అబద్ధ బోధకుడు ఈ ఆత్మను దొంగిలిస్తే ఎంత బాధండి. రాత్రులు పగలు లక్ష రూపాయలు ఖర్చు సంపాదించుకుంటే సునాయాసంగా దొంగిలిస్తే ఎంత బాధండి. జనాలు అలాగే ఉంది. అబద్ధికులు ఎక్కువైపోయారు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బును ఎలా సంపాదించాలి, ఆస్తులు ఎలా సంపాదించాలి, పేరు ఎలా సంపాదించాలి అనే దృక్పథంతో గారడి విద్యలు నేర్చుకున్నారు. పడగొట్టేవారు ఎక్కువైపోయారు, దెయ్యం నొదలగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పడగొట్టే వాళ్ళకి పడిపోవడానికి ఇష్టపడి పరిగెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన పడగొడుతుంటే పడిపోవటానికి ఇష్టపడి పరిగెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాగని ప్రార్థించే గొర్రెలు లేవని కాదు, విశ్వాసులైన గొర్రెలు లేవని కాదు. ఈ మేకలు ఈ పరిగెట్టి మోసపోయి మోసపూరితమైన సేవకుని ఒడిలో పడిపోయి చిక్కుల్లో పడి ఈ గొర్రెలుగా ఉన్నటువంటి వీరు మేకలుగా మారి ఈ గొర్రెలను తీసుకెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ సాలలో స్వస్థసాలు ఎక్కువైపోయాయి. దేవుని మందిరాలు విడిచిపెట్టేస్తున్నారు, దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తున్నారు. 99వ కీర్తనలో యెహోవా పరిశుద్ధుడు, ఆయన పాదపీఠ మీద సాగిలపడుడి, ఆయన ఘనపరచుడి అని ఉంది. ఆయన పాదపీఠం ఎక్కడుంది? దేవుని మందిరమే ఆయన పాదపీఠం. పాదపీఠమైన దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో సార్లకి వెళ్ళిపోతున్నారు, మోసగాళ్ళ దగ్గరికి, మోసగా జీవించడానికి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నిజంగా దేవుని పిలుపు ఉన్నవాళ్ళు, దేవుని దర్శనం ఉన్నవాళ్ళు సవాలుగా ఆత్మల భారముతో సువార్త లేని చోట్ల, సంఘాలు లేని చోట్ల సేవ చేయాలి. అది అంతేకాని సంఘాలను విడగొట్టి పెద్ద దైవజనులుగా కార్ల మీద తిరగడం, సూట్లు వేసుకోవటం. ఇప్పుడు ప్రజలు కూడా అటువంటి వారిని ఇష్టపడుతున్నారు, సామాన్యంగా ఉన్న పాస్టర్ని ఇష్టపడట్ల.
ఒక పాస్టర్ మీ ఇంటికి రావాలంటే కారు మీద రావాలి, సూట్లో రావాలి. ఆడు ఎటువంటి వాడైనా సరే, ఎంత మోసగాడైనా సరే. ఇప్పుడు దినాల్లో గొర్రెలు మేకలుగా మారిపోయాయి. అందుకే దేవుడు చూచాడు. ఆయనకు ఆరాధన లేదే, ఆయన సన్నిధి వెతికేవారు లేరే, ఆయన బలమును వెతికేవారు లేరే అని శ్రమ, ఈ శోధన. కాబట్టి అబద్ధాన్ని వెతుకుతున్నారట, అబద్ధంగా సంపాదించుకోవటానికి వెతుకుతున్నారు. పాపం నిజంగా సేవ చేస్తున్నవాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా కరువులో ఉన్నారు. పిల్లలు బాధపడుతున్నారు, మల మాడిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆ సంపాదించుకున్న వాళ్ళు కనీసం వీళ్ళ మీద జాలి పట్టలేదు. ఇంతవరకు మోసంగా సంపాదించుకున్న డబ్బును జల్లడం లేదు వాళ్ళు. ఇటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నాయి. పాపం పేద సేవకుడు అనకూడదు, కానీ పేదవాడు అనకూడదు. యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కాదు. కానీ చిన్న సంఘాలు స్థాపించుకొని ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆత్మలు వాళ్ళకి చెదిరిపోతుంటే ఏమీ లేని కాపరి, నిజమైన కాపరి ఏడుపు చాలా బాధాకరమైనటువంటిది. అబద్ధాన్ని వెతకటం. రెండవది, ఆహారం కొరకు వెతుకుతున్నారు. యోహాను సువార్త 6:4 ఆహారం కొరకు వెతకటం. యేసు ప్రభు చెప్పాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చెప్పవద్దు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి అని చెప్తాడు. కానీ ప్రజలేమో ఇంకా ఏం తిందాం చింత. జీవాహారం గురించి వెతికేవాళ్ళు లేరు, ఆత్మీయ ఆహారం కొరకు పాటుపడేవాళ్ళు లేరు. ఆత్మీయ ఆహారం నాకు కావాలని వెతికేవాళ్ళు చాలామంది తక్కువ. కానీ ఇక్కడ ఆహారం కొరకు, శరీర ఆహారం కొరకు, శరీర ప్రాణీయం కొరకు పాకులు పడేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాడు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మూడవది ఏంటంటే చీకట్లో వెతకటం. వెలుగులో ఎదగటం మానేసి చీకట్లో వెళ్తారంట. పరమగీతాలు 3:1 ఆ స్త్రీ వివస్త్రగా పడుకున్నదంట. ప్రియుడు వచ్చి తలుపు తట్టాడట. తలుపు తడితే నేను తీయలేని స్థితిలో ఉన్నాను అని అరుస్తుందంట. తట్టి ప్రియుడు వెళ్ళిపోయాడు. అప్పుడు చీకట్లో తలుపు తీసి సంతల్లోనూ పట్టణాల్లో వెతుకుతుందంట. దేవుని బిడ్డలారా, చీకట్లో వెతకటం, చీకటి జీవితంతో వెతకటం, చీకటి పరిస్థితుల్లో వెతకటం అదేం ప్రయోజనం కాదు. నిద్రబోతుల్లా ఉండడం, సోమరితనం. ఆ ప్రియురాలు సోమరిగా లేవలేని స్థితిగా ఉంది. నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నానంటాను. కాబట్టి సోమరితనం చూపించకూడదు. చీమలను చూడండి, యజమాను లేడు కానీ ఆహారం సమకూర్చుకుంటాయంట. శ్రద్ధతో నిద్ర మేలుకొని చీకట్లు వెతకకుండా వెలుగులు వెతకాలి. ఐదవది, దేవుని బిడ్డలారా, మృతుల్లో వెతకూడదు. చచ్చిన ప్రాంతాల్లో, చచ్చిన స్థితిలో వెతకూడదు. యేసు ప్రభు సజీవుడు లేచాడు, ఆ సమాధి దగ్గర దేవతలు అంటున్నాయి, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? తాను చెప్పినట్లుగా తిరిగి లేచాడు, గలిలయలో ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ శిష్యులకి, ఆ స్త్రీలకి యేసు ప్రభు చెప్పిన మాటలు. కాబట్టి మృతులలో వెతకటం, చచ్చిన ప్రాంతాలు, చచ్చిన స్థితులు, మనుషుల దగ్గర ఏం దొరుకుతుంది అనేటువంటి వెతుకులాట ప్రమాదకరం. ఆరోది ఏంటంటే మేలును వెతకక కీడును వెతుకువారికి శ్రమ అంటున్నాడు. 53వ అధ్యాయము కీర్తన గ్రంథం 1వ మేలును వెతకటం మానేసి కీడును వెతుకువారు. రోమతులు అంటాడు, కీడుకు ప్రతి కీడు అవనికి చేయవద్దు. కీడు చోటు నా పని. మీకు కీడు కలిగినప్పుడు సంతోషించండి, ప్రార్థన చేయండి. ఎవరైతే కీడు చేస్తున్నారో వారికి మేలు చేయండి అని చెప్తా ఉంటాడు. రోమతుల 12వ అధ్యాయం.
కాబట్టి కీడుని వెతకక మేలు వెతకాలి. ఈ దినాల్లో నిజంగా దాతృత్వం కలిగి అనేక మంది చేతులు చాపుతున్నారు. ఇంకా సుఖంగా ఉన్నవారు, సుఖంగా ఉన్నవారు, ధనవంతులైన వారు మీ చేతులు చాపండి, వెతకండి. అవసరతలో ఉన్న వారి కొరకు సహాయం చేయడానికి వెతకండి. నిజంగా మా సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘాన్ని అభినందించారు. అసలు కొంతమందికి అనుకున్నారు కానీ చాలామందికి సహాయం చేశారు. ధన రూపంలో, వస్తువుల రూపంలో, కాయగూరలు, పళ్ళ రూపంలో చాలామందికి ఇంచుమించు 700,000 రూపాయలు ఖరీదు చేసే ఆ బ్యాగ్ ఇచ్చారు. నిజంగా వారిని దేవుడు దీవించు. దాతృత్వంతో చేతులు చాపిన వారిని దేవుడు దీవించునుగా. కాబట్టి మేలు చేయుటకు వెతకాలి, కీడు చేయుటకు వెతకడం కాదు. 7వది ఏంటంటే పాపమును వెతకూడదు. నేను ముగిస్తున్నాను. పాపమును వెతకూడదు. చాలామంది పాపము వెతుకుటకు చాలా దూరాలు పరిగెడతా ఉంటారు. రక్తము చిందించుటకు పెరుగుతూ పాదములు మీ చేతులలో రక్తంతో నిండి ఉన్నాయంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మీ నడినెత్తిన వ్యాధి ఉన్నది అంటాడు. కాబట్టి ఇవి పోవాలి, పాపమును వెతకటం కాదు. ఇటువంటి దినాల్లో పాపమును పోగొట్టుకోవాలి, పాపాన్ని వెతకూడదు. భయము నుండి పాపం చేయకుడి అనంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ దినాన్ని అలాగూ దేవుణ్ణి వెతికినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. వెతుకుట వలన మీకు జీవితాల్లో ఏం జరుగుతుంది అది చెప్పి నేను ముగిస్తాను. నిజంగా యేసు ప్రభువు లేదా దేవుణ్ణి వెతుకుట వలన మీకేం దొరుకుతుంది? ఒకటి, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తారు. యెహోవా సన్నిధిని వెతికినప్పుడు, ఆయన బలమును వెతికినప్పుడు, యెహోవాను వెతికినప్పుడు, నీవు ఏ విధంగా వెతకాలో చెప్పాను ఆ విధంగా వెతికినట్లయితే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ద్వితోపదేశకాండం 4:28 వచనం, 29 వచనం, దినవృత్తాంతముల గ్రంథం 28 9 వచనంలో చెప్తున్నాడు, ప్రత్యక్షమవుతాడు మనకు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అంటాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచన్నారు. కాబట్టి ఆయన ప్రత్యక్షత యాకోబు అనిపించాడు. నీ పేరు ఏంటంటే ఇసాకో లేకపోతే యాసావు అని చెప్పలేదు, సత్యంగా ఒప్పుకున్నాడు యాకోబునని. ఒకవేళ అలాగ అంటాడేమో అనుకుని దేవుడు అడిగాడు నీ పేరేంటని, యాకోబు అన్నాడు. తప్పును ఒప్పుకున్నాడు. అలాగే దేవుని దగ్గర ఆయన ప్రత్యక్షత కావాలంటే మనం చేసే పాపాలు ఒప్పుకొని ఆయన ప్రత్యక్షత కొరకు వెతకాలి. రెండవది, పాప క్షమాపణ మీకు కలుగుతుంది. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మీ పాపములను మీ దగ్గరకు వచ్చి క్షమిస్తాడు. వారి దేశమును స్వస్థపరచుదు. దినవృత్తాంతం 7:14లో తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గర వారి చెడు మార్గం విడిచినట్లయితే వారి దేశమును స్వస్థపరచుదు. దినాల్లో దేశము స్వస్థపరచబడాలి, రాష్ట్రము స్వస్థపరచబడాలి, గ్రామాలు, పట్టణాలు, ప్రపంచము స్వస్థ పొందాలి. కాబట్టి ఈ దినాల్లో ప్రార్థన చేయండి, పాప క్షమాపణ కలుగుతుంది. మూడవది, ప్రభు అనుగ్రహించు మరి గొప్ప కార్యములు జరుగుతాయి. ఏమంటాడంటే ప్రభువును కనుగొందురు అంటాడు. ప్రభువునే కనుగొంటే ఇక మనకు ఆశీర్వాదం తప్పకేం లేదు. మార్త పరుగున యేసు ప్రభు వస్తున్నాడని వెళ్ళి ఎదుర్కొందంట. ప్రభువును మనకేం చేస్తాడు? దేవుడు మనకు కనపరుస్తాడు, కనుగొంటాం. ఇర్మియా గ్రంథం 29:13-14 వచనాలు ఆయన్ని కనుగొంటాం. నాలుగవది, దేవుని బిడ్డలారా, వెతుకువారు హృదయములో సంతోషం కలుగుతుంది. ఇందాక మనం చదువుకున్న 105:3 వచనంలో యెహోవాను వెతుకు వారికి హృదయంలో సంతోషం.
ఐదవది వెతుకువారు స్తుతించెదరు. 22-26 కీర్తనలో అంటాడు స్తుతించెదరు. ఆరవది వారి ప్రాణము తెప్పరిల్లుతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఏడవది గొప్ప దీవెన. దేవుడు ఆదుకుంటాడు, అభిషేకిస్తాడు. దావీదు అభిషేకించినట్లుగా దేవుడు నిన్ను అభిషేకించి ఆదుకుంటాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి ఒక విశ్వాసి ఏ విధంగా వెతికితే దేవుడు అనుగ్రహిస్తాడో చూచాము, కానీ ఏ విధంగా వెతుకుతున్నారో చూచాము. ఇది నిజంగా మీరు ఆత్మపూర్ణులై ఏమేమి వెతకాలి. ఇందాక నేను చెప్పాను, రాజ్యమును నీతిని వెతకండి అంటాడు. ఈ లోకాన్ని, ఈ లోక ధనమును, ఆస్తిని వెతకండి, అవి దేవుడు అనుగ్రహిస్తాడు మీకు. దేవుని రాజ్యమును వెతకండి, నీతిని వెతకండి, సమాధానమును వెతకండి, పైనున్న వాటిని వెతుకుడు అంటాడు కొలొస్సే 3 క్రీస్తు కూడా లేపడిన వారైతే పైన వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, దేవుని బలమును వెతకండి, పరలోక పట్టణాన్ని వెతకండి, ఆత్మల కొరకు వేదన కలిగి భారం కలిగి వెతుకుతూ ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఆత్మల భారంతో ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో కావాలి దేవుడి దగ్గర. దేవుడు చూస్తున్నాడు కాబట్టి అబద్ధాన్ని వెతకండి, ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ వెతకాలి. పౌలు గారు భారంతో తిరిగారు. ఆయన సంఘాలు స్థాపించాడు. తనకంటూ ఏది సంఘం ఉంచుకోలేదే. దేవుని బిడ్డలు సరసాలను పెంచాడు. అలాగే గొప్ప ఫలం కొరకు వెతకాలట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు దర్శనం ఇస్తాడని తెలుసుకుని వెతకాలి. దినము నువ్వేం చేస్తున్నావు? నిన్ను వెతకటానికి వచ్చిన యేసయ్య సిలువను పొందాడు, రక్తం కార్చాడు, మరణించాడు, సజీవుడే లేచాడు. నిజంగా ఆయన కొట్టిన దెబ్బలు అట రక్తపు మడుగయ్యింది. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఒక్కొక్క దెబ్బకు 12 మొక్కలు వచ్చినాయి. 468 ముద్దలు వచ్చినాయి. దున్నబడింది. ఎవరు సహిస్తారండి? యేసు ప్రభు సహించాడు. దీనుడిగా సహించాడు, దరిద్రుడిగా సహించాడు, తగ్గించుకున్నవాడుగా సహించాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయలేదు. ఎందుకంటే నిన్ను నాశన కోపంలో చూడకూడదు. ఆయన నిన్ను ఎక్కడ చూడాలి? పరలోక పట్టణంలో చూడాలి. ఆయన సింహాసనం ఎదుటన ఉండాలి. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉండాలి. స్వతంత్రులుగా ఉండాలి, సొంత కుమారులుగా ఉండాలి, వాగ్దాన పుత్రులుగా ఉండాలి. ఆయన పడిన శ్రమ గొప్పది. ఈ లోకంలో ఎవరు అటువంటి శ్రమను పడలేరు ప్రియులారా. అటువంటి త్యాగమును ఎవ్వరు కూడా చేయలేరు. యేసు తప్ప ఎవ్వరు చేయలేరు. యేసు మాత్రమే నువ్వు నరకానికి వెళ్ళకూడదు, నాశనానికి వెళ్ళకూడదు, అగ్నికి వెళ్ళకూడదు అని రక్తం అంతా దారపోసాడు, ప్రాణాన్ని విడిచాడు. ఆయన మరలా రెండోసారి రాబోతున్నాడు, ఆర్భాటంతో రాబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా సిద్ధపడకపోతే, నువ్వు ఇంకా వెతుకుట చేయకపోతే, లోకాన్ని వెతుకున్నట్లయితే, పాపాన్ని వెతుకున్నట్లయితే దేవుని తట్టు తిరుగు. బుద్ధిగంత నివాసులు నా వైపు చూసి రక్షణ పొందినాడు. సిలువ తట్టు చూడండి. సిలువలో వేలాడుతున్న యేసును చూడండి. గాయముల నుండి కారుతున్న రక్తమును చూడండి. రక్తము మడుగులో ఉన్న యేసును చూడండి. నీ హృదయంలో పశ్చాత్తాపం రావాలి. ప్రభువును కనుగొనాలి, ప్రభువులో ఉండాలి, ప్రభువు దీవెనకు అర్హురాలుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నిన్న వాక్యాన్ని సాతాన్ని ఎత్తుకుండా ఫలింపు చేయండి. నూరంతల ఫలంతో నింపండి. ఈ దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో, అబద్ధమును వెతుకుతున్న ఈ దినాల్లో ప్రభువా, మనుష్యులు గొర్రెలుగా ఉండి మేకలుగా మారిపోకూడదు ప్రభు. గుడిపై ఉన్న గొర్రెలను చూసి నా తండ్రి వల్ల ఆశపడిన వాళ్ళరా అని ఎలా ఆహ్వానించవో అనేక మంది ప్రపంచమంతా ప్రతి మోకాలు వంగి
ప్రభువా, గొర్రెగా సిద్ధపడి నీ పిలుపుకు యోగ్యులవ్వాలి. మేకల సంఖ్యలో ఉండకూడదు ప్రభువా, భయంకరమైన ఊబులో ఉండకూడదు, నాశన కోపంలో ఉండకూడదు. ఆత్మీయ నేత్రాలు తెరవండి. నీకు సన్నిహితులు అవడానికి సహాయం చేయండి. నీ సిలువను అత్తుకోవడానికి సహాయం చేయండి. సిలువ రక్తంతో కడగబడడానికి సహాయం చేయండి. పరిపూర్ణ హృదయంతో నిన్ను వెతికి నిన్ను కనుగొని నీ ద్వారా ఆశీర్వదింపబడడానికి సహాయం చేయండి. నిన్న వాక్యాన్ని సాతాండెత్తి కూడా పలుపు చేయండి. నూరంతల ఫలములతో నింపండి. యేసు నామములో ప్రతి బిడ్డను క్షేమముతోనూ ఆరోగ్యముతో నింపమని ఆయుష్ నిమ్మని యేసు నమ్ముచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సంగతి మనకు, సంఘానికి, సంఘ కార్యవర్గానికి, సంఘ విశ్వాసులకు, సకల పరిశుద్ధులకు సదా తోడనిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగ్గు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములలోను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగ్గు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘమును దీవించునుగాక. ఆమేన్.